చంద్రబాబు నాయుడు ఎప్పుడు అధికారంలో ఉన్నా కాపులపై దాడులు జరిగిపోతూ ఉంటాయి. వంగవీటి రంగా దారుణ హత్య నుంచి ముద్రగడ పద్మనాభం, అంబటి రాంబాబుల కుటుంబాలపై రాక్షస దాడుల వరకు ఘోర అకృత్యాలన్నీ టీడీపీ పాలనలోనే జరిగాయి. చంద్రబాబు నాయుడు అడుగుజాడల్లో టీడీపీ ఎమ్మెల్యేలు కూడా తమ నియోజకవర్గాల్లో కాపులను అణిచివేయడమే ఎజెండాగా పెట్టుకున్నట్లుగా కనిపిస్తోందని అంటున్నారు కాపు సంఘాల నేతలు. ఎన్నికల్లో తమని వాడుకుని అధికారంలోకి వచ్చిన తర్వాత తమని తొక్కేస్తున్నారని, ఎలాంటి ప్రాధాన్యత ఇవ్వడం లేదని కాపు నేతలు రగిలిపోతున్నారట. రేపన్న రోజున టీడీపీకి గుణపాఠం చెప్పి తీరుతామని వారు హెచ్చరిస్తున్నారు. ఉమ్మడి విశాఖ జిల్లాలోని చోడవరం నియోజకవర్గం నుంచి గత ఎన్నికల్లో కేఎస్ఎన్ఎస్ రాజు టీడీపీ తరపున పోటీ చేసి గెలిచారు. నియోజకవర్గంలో కాపు సామాజిక ఓటర్లు ఎక్కువగా ఉండడంతో ఎన్నికల సమయంలో కాపులతో మంచిగా ఉన్నట్లు నటించారు రాజు. ఎన్నికల ఏరు దాటగానే కాపులను దూరం పెట్టేశారు. కాపులతో ఇక తనకు పనే లేదన్నట్లు వ్యవహరిస్తున్నారని ఎమ్మెల్యేపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అనకాపల్లి జిల్లా టీడీపీ అధ్యక్షునిగా బత్తుల తాతయ్య బాబు ఉన్నారు. ఎన్నికల సమయంలో ఆయనతో సన్నిహితంగా ఉన్నారు రాజు. బత్తుల తాతయ్య బాబుది వడ్డాది గ్రామం. ఎన్నికల తర్వాత తాతయ్య బాబు ప్రాధాన్యతను తగ్గిస్తూ వచ్చారు రాజు. తాతయ్యకు చుట్టూరా ఉండే పార్టీ నేతలకు పదవులు ఇచ్చి ప్రలోభాలు పెట్టి తన వైపు లాక్కున్నారు. తాతయ్యను ఒంటరిని చేశారు. అక్కడితో ఆగకుండా జిల్లా అధ్యక్ష పదవి నుంచి తాతయ్యను రెండోసారి నియమించకుండా అడ్డుకునేందుకు విశ్వ ప్రయత్నాలు చేశారు. కొత్త అధ్యక్షుడి పేరు ప్రకటిస్తారనగానే 3 రోజుల ముందే కేఎస్ఎన్ఎస్ రాజు అమరావతిలో మకాం వేశారు. తాతయ్య స్థానంలో కోట్ని బాలాజీ అనే యువకుణ్ణి నియమించాలని ప్రతిపాదించారు. అయితే పార్టీ నాయకత్వం మాత్రం తాతయ్య బాబుకు మరోసారి పట్టం కట్టింది. ఇక పట్టభద్రుల ఎమ్మెల్సీ చిరంజీవి కూడా కాపు సామాజిక వర్గానికి చెందినవారే. చోడవరం నియోజకవర్గం దొండపూడి గ్రామానికి చెందినవారు చిరంజీవి. ఆయన నియోజకవర్గంలో చురుగ్గా పర్యటిస్తూ ఉంటారు. ఆయన మరీ యాక్టివ్గా ఉంటే తనకు ఏ రోజైనా పోటీ అవుతారనుకున్న రాజు చిరంజీవిని కూడా ఒంటరిని చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇటు చిరంజీవి అటు తాతయ్య బాబులను పూర్తిగా సైడ్ లైన్ చేస్తే కానీ తనకు భద్రత ఉండదని రాజు భావిస్తున్నట్లు పార్టీలోనే ప్రచారం జరుగుతోంది. గత ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ మాటలు నమ్మి కాపులు టీడీపీకి ఓటేస్తే ఇప్పుడు కాపుల ఆత్మగౌరవాన్ని పవన్ చంద్రబాబుకు తాకట్టు పెట్టారని, అందుకే కింది స్థాయి టీడీపీ ఎమ్మెల్యేలు మిగతా కాపులను తొక్కేస్తున్నారని నియోజకవర్గంలో కాపులు మండిపడుతున్నారు. నేనే రాజు నేనే మంత్రి అన్నట్లు రాజు వ్యవహరిస్తున్న తీరు ఏమాత్రం బాగాలేదంటున్నారు వారు. అయితే కాపులకు టీడీపీ హయాంలో అన్యాయం జరగడం కొత్తేమీ కాదంటున్నారు విశ్లేషకులు. టీడీపీ హయాంలోనే కాపు నేత వంగవీటి రంగాను దారుణంగా హతమార్చారు దుండగులు. కాపు రిజర్వేషన్ల కోసం ఉద్యమిస్తున్నారని కాపు నేత ముద్రగడ పద్మనాభాన్ని హౌస్ అరెస్ట్ చేసి బండ బూతులు తిట్టించి అవమానించింది కూడా చంద్రబాబు హయాంలోనే. నిన్నటికి నిన్న గుంటూరు జిల్లాలో సీనియర్ కాపు నేత అంబటి రాంబాబుపై ఏకంగా హత్యాయత్నానికే తెగబడ్డారు టీడీపీ గూండాలు. ఏకంగా టీడీపీ ఎమ్మెల్యేనే గూండాలను వెంటబెట్టుకుని అంబటి ఇంటిపై విధ్వంసకర దాడులకు తెగబడ్డ దారుణాన్ని అందరూ చూశారు. ఒకవైపు తమని ప్రశ్నించే కాపులపై ఇటువంటి హింసాయుత దాడులు చేస్తూ ఉంటారు. మరోవైపు తమ పార్టీలో అణిగిమణిగి ఉండే కాపులను రాజకీయంగా ఎదక్కుండా అణగదొక్కేస్తూ ఉంటారని విశ్లేషకులు అంటున్నారు.